హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్లి రోజు తీసిన వీడియో అనమాట. ఇక్కడ పందిరి వేస్తారు 3 days ముందే 4 days ముందే పందిరి వేస్తారనమాట. దానికి వచ్చేసి క్లాత్ కట్టారు, మీకు మన వీడియోలో చూపించలేదు, అది అప్పుడు కడుతున్నారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి వైట్ క్లాత్ కింద వచ్చేసి అడుగున వైట్ క్లాత్ కట్టేస్తారు. ఈ కర్రలకు వచ్చేసి ఇంకా బంతిపూలు కూడా మాలలు చుట్టుతారనమాట. ఇక్కడ దోర్నపాకు అనమాట, మామిడి ఆకు కడతారు. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పెళ్లి రోజు ఇంకా 4-5 కట్టేస్తారనమాట. మగవాళ్ళది వచ్చేసి పైన అది లోపల ఈ దోర్నపాకు కట్టేస్తారు చుట్టూ పెళ్లి రోజు. ఇక్కడ వచ్చేసి ఇంక బంతిపూలు మాల కడుతున్నారు. విడిగా వచ్చేసి కర్రలకి వాటికి చుట్టడానికి అని చెప్పేసి ఇలా అయితే మాల కడుతున్నారు. విడిగా కొంచెం కట్ చేసి కడతారు కదా, సగానికి తీసి ఫ్లవర్ వచ్చేసి అలా మాలలు కడుతున్నారనమాట. ఇదిగోండి, ఆ పందిరి కింద కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రలకి ఇక్కడ చుట్టేస్తారనమాట. ఇంకా ఒక సైడ్ వచ్చేసి కొన్ని ఫ్లవర్స్ వచ్చేసి ఇంకా గుచ్చుతున్నారు, అంటే ఇంకా వాకిలికి అది కొంచెం డెకరేషన్కి బాగుంటాయి అని చెప్పేసి బంతిపూలు అయితే గుచ్చుతున్నారనమాట. అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి, అవి కూడా గుచ్చిన దండలు కూడా చూపిస్తాను. ఇదిగోండి, కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇట్లా ఎప్పుడైనా సరే 2 కలర్స్ తెచ్చుకుంటే చాలా బాగా కనిపిస్తాయండి. ఇంకా ఒకవైపు వచ్చేసి మల్లెపూలు కూడా మాలలు కడుతున్నాము. ఇంకా ఇటు వచ్చేసేమో బంతిపూలు మాల కడుతున్నారు. ఇక మేము వచ్చేసి మల్లెపూలు అయితే మాల కడుతున్నాం. కనకాంబరాలు అవి మల్లె మొగ్గలు తెప్పించారు, అవి కూడా మాలలు కడుతున్నాము. చూపిస్తాను అది కూడా. ఇదిగోండి, ఇంకా వీడియో తీద్దామని తీసాను అనమాట. ఇవి వచ్చేసి ఇంకా నేను కట్టినవి కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మొత్తం కట్టిన తర్వాత కూడా ఇవి తెప్పిస్తారనమాట పెళ్లి రోజు. ఇంకా ఏంటంటే కొంచెం తలా కొద్దిగా పెట్టుకుంటారు పెళ్లి రోజు అని చెప్పేసి వచ్చిన వాళ్ళది. ఇదిగోండి, ఇలా అయితే మాల కడుతున్నాము. ఇంకా ఎక్కడైనా సరే 2 కలర్స్ కనకాంబరాలు వేస్తే చాలా బాగా లుక్ వస్తుందండి. మాల వచ్చేసి మల్లెపూలు ఎప్పుడైనా సరే కనకాంబరాలు కొంచెం మర్భం ఉంటే మర్భము ఏదైనా ఇంకా వేసి కడితే ఏంటంటే కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది. కనకాంబరాలు బాగా లుక్ వస్తాయండి. ఇవి వచ్చేసి ఇంకా దండలు ఉన్నాయి కదా, దండలు వచ్చేసి బంతిపూ దండలు బయటకు తీసుకొస్తామన్నమాట. డెకరేషన్ చేద్దామని తీసుకెళ్ళాలి. ఇవైతే మాల కట్టడం అయితే అయిపోయింది. మొత్తం మల్లెపూలు వచ్చేసి సందడిగా ఉంటుందండి. ఇంకా పెళ్లి రోజు వచ్చేసి బంధువులతో ఇంకా హడావుడిగా ఇట్లాంటి పనులు చేసుకుంటూ. ఇదిగోండి, బంతిపూలు అయితే ఇంకా డెకరేషన్ చేద్దామని బయటికి తీసుకొచ్చాం, వాకిలికి అది కడదామని చెప్పేసి. ఇంకా ఒకవైపు వచ్చేసి అబ్బాయి తరపు వాళ్ళు పతాన పెట్ట పంపిస్తారు, అంటే బ్రీఫ్ కేసులో కానీ ఇలా కానీ పంపిస్తారనమాట. ఒకవైపు వచ్చేసి ఇదేంటంటే పెళ్లి రోజు ఇంకా అమ్మాయి తరపు వాళ్ళు ఇంకా ఎవరి బట్టలు వాళ్ళే తీసుకుంటున్నారు కదా, ఇంకా తీసుకున్న తర్వాత అబ్బాయి తరపు వాళ్ళకి పంపించాలి ఆ చీరలు, అంటే లగ్గం మీద కట్టుకునే చీరలు అవన్నీ పంపిస్తారనమాట. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే పతానం పెట్టెలో లగ్గం మీద కట్టుకునే చీర పంపిస్తారు. ఇందులో వచ్చేసి పట్టు చీర, ఇంకా ఆకులు, వక్కలు, కొబ్బరి చిప్పలు, ఎండు కొబ్బరి చిప్పలు, ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, నెక్స్ట్ వచ్చేసి మేకప్ కిట్ కూడా పంపిస్తారనమాట. ఒక బాక్స్ వచ్చేసి ఇదిగోండి, పతానప్పు పెట్టంటారు ఇలా పంపించేదాన్ని. అంటే చాకలతను తీసుకొస్తాడనమాట మోసుకొని, అంటే చాకలోళ్ళు తీసుకొస్తే మంచిదనమాట. ఇక చాకలోళ్ళ చెయ్యి మంచిదంటారు, ఇంకా వాళ్ళు తీసుకొని వస్తారనమాట. ఇంకా అమ్మాయి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ వేరు చేస్తారనమాట. ఇంకా అమ్మాయి ఏంటంటే పెళ్లి కూతురు వచ్చేసి ఈ వక్కలు, ఈ తమలపాకులు ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఇక ఒళ్ళో వేసుకోవాలన్నమాట. ఒక 5 times దోశలతో పట్టుకొని ఒళ్ళో వేసుకోవాలి 5 times. అవి తీసి పక్కన పెట్టిన తర్వాత అబ్బాయి తరఫు వాళ్ళు ఏంటంటే ఆ తెచ్చిన పట్టు చీర ఉంటుంది కదా, అది ఒడిలో పెట్టేస్తారనమాట. ఎందుకంటే అది లగ్గం మీద కట్టుకోవటానికి. ఈ పక్కన వచ్చేసి మేకప్ కిట్ చూడండి, ప్లాస్టిక్ బాక్స్ ఒకటి ఉంది, కనిపిస్తుందా? సైడ్కి వచ్చేసి ఇంకా అందులో ఏంటంటే నెయిల్ పాలిష్ కానీ ఒక కోంబు, పౌడరు డబ్బా, ఇంకా స్టిక్కర్స్ అని ఇంకా ఇవన్నీ పెడతారనమాట సెట్టింగ్. ఇదిగోండి చీర,
ఇలా అబ్బాయి తరపు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒడిలో తాంబూలం అది పెట్టి ఒడిలో పెట్టేస్తారనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.